హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులు ఇచ్చిన రాత్రి', 'గర్భవతి' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, చికాగో నగరంలో అనన్య జీవితం ఒక కొత్త లయను సంతరించుకుంది. ఆఫీసు, ప్రాజెక్టులు, వీకెండ్స్‌లో తనకంటూ తానే గడిపే సమయం. ఇదంతా ఆమెకు ఒక ప్రశాంతతనిస్తుంది. గతం తాలూకు గాయాలు పూర్తిగా మానకపోయినా, వాటి నుంచి వచ్చే నొప్పిని భరించే శక్తిని ఆమె కూడగట్టుకుంది. తన్ను తాను ఒక యంత్రంలా పనిలో నిమగ్నం చేసి ఒంటరితనాన్ని జయించే ప్రయత్నంలో ఆమె విజయవంతమవుతుంది. కానీ విధి ఎప్పుడూ మనం ఊహించని దారిలో ప్రయాణించదు. గత కొన్ని రోజులుగా అనన్య ఆరోగ్య పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం నిద్ర లేవగానే తీవ్రమైన నీరసం, తల తిరగటం, ఏది తిన్నా వికారంగా అనిపించడం. మొదట్లో ఇదంతా పని ఒత్తిడి, వాతావరణ మార్పుల వల్లే అని ఆమె సరిపెట్టుకుంది. కానీ ఒకరోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ జరుగుతూ ఉండగా ఆమెకు కళ్ళు తిరిగి కుర్చీలోని స్పృహ తప్పి పడిపోయింది. ఆఫీస్ వాళ్ళు కంగారుగా ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కొన్ని ప్రాథమిక పరీక్షల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. బెడ్ మీద పడుకొని ఉన్న అనన్యకు తనకేమైందో అర్థం కాలేదు. అంతలో ఒక మహిళా డాక్టర్ నవ్వుతూ గదిలోకి వచ్చింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అనన్య అని అడిగింది డాక్టర్. కొంచెం నీరసంగా ఉంది డాక్టర్. నాకేమైంది? కేవలం స్ట్రెస్ వల్లే అంటారా అని అడిగింది అనన్య. డాక్టర్ చిరునవ్వుతో అనన్య చేతిని పట్టుకొని, స్ట్రెస్ మాత్రమే కాదు అనన్య, ఇట్స్ ఏ గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రెగ్నెంట్. మీరు 6 వారాల గర్భవతి అని చెప్పింది. ఆ మాట వినగానే అనన్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. చెవుల్లో హోరు మినహా డాక్టర్ చెబుతున్న ఇతర మాటలేవి ఆమెకు వినిపించడం లేదు. గర్భవతిని కావటమేమిటి? ఇదెలా సాధ్యం? అని ఆ మెదడు మొద్దుబారిపోయింది. అప్పుడే ఆమెకు ఆ ఆఖరి రాత్రి గుర్తొచ్చింది. తాను ఇల్లు వదిలి వచ్చే ముందు విడాకుల పత్రాలపై సంతకం చేసిన రాత్రి. అర్జున్ మీద ఉన్న 10 ఏళ్ల ప్రేమకు ఆఖరి గుర్తుగా, ఒక భార్యగా అతనికి ఇచ్చిన ఆఖరి స్పర్శ. ఆ ఒక్క రాత్రి, ఆ కొన్ని క్షణాలు తన కడుపులో ఒక కొత్త ప్రాణానికి బీజం వేశాయన్న చేదు మరియు తీపి నిజం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకవైపు కళ్ళు చెమ్మరుస్తున్నాయి. మరోవైపు గుండెలో అంతులేని భయం. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న అనన్య డోరు వేసుకుని సోఫాలో కూలబడింది. చేతులతో తల పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపుకు కారణం సంతోషం కాదు, ఒక తీవ్రమైన నిస్సహాయత. దేవుడా! ఎంతటి పరీక్ష ఇది! నా 10 ఏళ్ల ప్రేమకు దక్కిన గుర్తింపు. నేను నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఈ రూపంలో ఎందుకు ఎదురైంది? అర్జున్ని శాశ్వతంగా నా జీవితం నుంచి తుడిచేసి, నా స్వేచ్ఛ నేను వెతుక్కున్న సమయంలో అతని జ్ఞాపకాన్ని నా శరీరంలోనే ఎందుకు మోసేలా చేశావు? అని తనలో తను ప్రశ్నించుకుంది. ఆమె మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. ఒకవైపు అప్పుడే నిలదొక్కుతున్న కెరియర్, మరోవైపు ఎవరూ తోడులేని పరాయి దేశం. ఇక్కడొక బిడ్డను ఒంటరిగా కనడం, పెంచడం అంటే మాటలు కాదు. దానికి అపారమైన మానసిక, ఆర్థిక బలం కావాలి. కుటుంబ సభ్యుల అండ లేకుండా, బిడ్డకు తండ్రి ప్రేమనివ్వకుండా, ఒక సింగిల్ మదర్‌గా తాను ఈ సమాజంలో ఎలా నిలబడగలదు అన్న ప్రశ్నలు ఆమెను తొలిచివేశాయి. అర్జున్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలన్న ఆలోచన ఒక క్షణం ఆమె మెదడులో మెదిలింది. కానీ వెంటనే ఆమె ఆ ఆలోచనను విరమించుకుంది. నేను అర్జున్‌కు ఈ విషయం చెబితే ఏమవుతుంది? అతను విడాకుల కాగితాలను పక్కన పెట్టి నా కోసం వస్తాడు. కానెందుకు వస్తాడు? కేవలం నేను అతని బిడ్డను మోస్తున్నాను అన్న బాధతో వస్తాడు. నా మీద ప్రేమతో కాదు. బాధతో ముడిపడిన బంధం ఒక జైలు లాంటిది. నేను అతని గదిలో ఒక భార్యగా స్థానం సంపాదించుకోలేకపోయాను. ఇప్పుడు ఒక బిడ్డను అడ్డం పెట్టుకొని అతని జీవితంలోకి చొరబడ్డం నా ఆత్మగౌరవానికి వ్యతిరేకం. అతని జాలి నాకు అవసరం లేదు. అతని స్వేచ్ఛను హరించడం నాకిష్టం లేదు. ఈ ఆలోచనలతో ఆమె మనసు మరింత దూరంగా మారింది. అర్జున్‌కి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని ఆమె నిర్ణయించుకుంది. కానీ తర్వాత ఏంటి? ఈ బిడ్డను కనాలా వద్దా? మరుసటి రోజు ఉదయం అనన్య మనసులో కఠినమైన ఆలోచన మెదిలింది. అబార్షన్. ఈ ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే
తన జీవితం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. తాను ఏ గతాన్నైతే వదిలించుకోవాలనుకుంటుందో ఆ గతం తాలూకు ఆనవాళ్ళు లేకుండా పోతుంది. తనకు ఏ అడ్డంకులుండవు. తన భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఆలోచన రాగానే ఆమె నేరుగా ఒక క్లినిక్కు ఫోన్ చేసి అబార్షన్ గురించి ఎంక్వైరీ చేసింది. వాళ్ళు రేపు ఉదయం రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫోన్ పెట్టేసిన తర్వాత అనన్యకు ఏదో తెలియని అపరాధ భావం మొదలైంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కడుపు మీద చెయ్యి వేసుకొని అక్కడే కదలకుండా ఉండిపోయింది. అది కేవలం ఒక పిండం కాదు. అది తన 10 ఏళ్ల స్వచ్ఛమైన ప్రేమకు దక్కిన ఏకైక రూపం. తాను 7 ఏళ్లుగా మూగగా ఆరాధించి 3 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న తన భర్త ప్రాణంలో సగం అది. ఆ బిడ్డలో అర్జున్ నవ్వు ఉండొచ్చు, అర్జున్ కళ్ళుండొచ్చు. అర్జున్ తన వాడిగా మిగలకపోయినా అతని ప్రతిరూపం తనతోనే ఉండిపోయే అవకాశం ఇది. దీన్ని తాను ఎలా చంపుకోగలదు? రాత్రి గడుస్తున్న కొద్దీ ఆమెలోని సంఘర్షణ తీవ్రమైంది. అబార్షన్ చేసుకుంటే ఒక తప్పు చేసిన పాపం జీవితకాలం తన్ను వెంటాడుతుంది. ఒక అమాయక ప్రాణాన్ని, తన కడుపులో ఎదుగుతున్న తన నెత్తురును తన చేతులతో తానే అంతం చేయటం ఒక తల్లిగా తాను చేయగలదా? అనన్య కళ్ళ నుంచి కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుంది. ఆ చీకటి గదిలో ఆమె రోదన ఎవరికి వినిపించడం లేదు. కానీ ఆమె లోపల మాతృత్వం నిశ్శబ్దంగా మేలుకుంటుంది. తెల్లవారింది. క్లినిక్కు వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది. అనన్య అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆమె లోపల ఏదో మార్పు. తన కడుపులో ఎదుగుతున్న ఆ చిన్న ప్రాణం గురించి ఆలోచించినప్పుడు ఆమెకు ఒక వింతైన బలం వచ్చినట్టు అనిపించింది. గత కొన్ని నెలలుగా ఆమె ఈ నగరంలో ఒంటరిగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరి కాదు. తనలో ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. తనకు తోడుగా తన కోసం మాత్రం బతికే ఒక బిడ్డ రాబోతున్నాడు. తనను అమ్మ అని పిలిచే ఒక స్వచ్ఛమైన గొంతు తన జీవితంలోకి రాబోతుంది. ప్రేమ కోసం తాను జీవితకాలం తప్పించింది. కానీ ఇప్పుడు తన ప్రేమనంతా పంచటానికి, తిరిగి తన్ను నిస్వార్థంగా ప్రేమించటానికి ఒక ప్రాణం తన దగ్గరే ఉంది. అనన్య ముఖంలో ఉన్న భయం క్రమంగా మాయమైంది. దాని స్థానంలో ఒక అద్భుతమైన ప్రశాంతత, అంతులేని వాత్సల్యం చోటు చేసుకున్నాయి. కడుపు మీద 2 చేతులు ఆప్యాయంగా ఉంచి కళ్ళు మూసుకుంది. లేదు, నేను ఈ బిడ్డను కోల్పోలేను. ఈ బిడ్డ అర్జున్కు గతం కావచ్చు, కానీ నాకు భవిష్యత్తు. ఈ బిడ్డకు తండ్రి లేకపోవచ్చు, కానీ నేను ఒక తండ్రికి మించిన ప్రేమనిస్తాను. సమాజం ఏమనుకున్నా, నా దారి ఎంత కష్టమైనా ఈ బిడ్డ నేను కంటాను. నా ఒంటరితనానికి దేవుడిచ్చిన వరం ఈ బిడ్డ. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ నేను కాపాడుకుంటాను. ఆ క్షణంలో అనన్యలోని మాతృత్వం గెలిచింది. భయాలు, సందేహాలు, సంఘర్షణలు అన్నీ ఆ తల్లి ప్రేమ ముందు తలవంచాయి. క్లినిక్కు చేసిన అపాయింట్మెంట్ను క్యాన్సల్ చేసింది. ఆమె పెదవుల మీద 3 ఏళ్ల తర్వాత ఒక సంపూర్ణమైన, గర్వకారణమైన చిరునవ్వు వెలిసింది. ఆ చిరునవ్వులో ఒక తల్లి సాధించిన తొలి విజయం ఉంది. నిర్ణయం తీసుకున్న తర్వాత అనన్యలో ఒక కొత్త శక్తి ఉప్పొంగింది. ఇప్పుడు ఆమె ఒక బాధ్యతగల తల్లి. రాబోయే 9 నెలలు ఆ తర్వాత జీవితం పూలపాన్పు కాదని ఆమెకు తెలుసు. దానికి తగ్గట్టుగా ఆమె తన ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం మొదలుపెట్టింది. ఆఫీస్లో తన మేనేజర్తో మాట్లాడి తన పరిస్థితిని వివరించి ప్రెగ్నెన్సీ కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్, మెటర్నిటీ లీవ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అన్నీ వివరంగా కనుక్కుంది. తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టింది. వీకెండ్స్లో ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేయించుకోవటం, ప్రెగ్నెన్సీ పుస్తకాలు చదవటం ఆమె దినచర్యగా మారిపోయింది. కొన్నిసార్లు వీధిలో ఇతర గర్భిణీ స్త్రీలు తమ భర్తలతో ఆసుపత్రికి రావటం చూసినప్పుడు అనన్య మనసు కొద్దిగా చివుక్కుమనేది. వాళ్లకు వాళ్ళ భర్త చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉంటే అనన్య మాత్రం తన కార్ తానే డ్రైవ్ చేసుకుని వెళ్ళేది. రాత్రుళ్ళు కడుపులో బిడ్డ తన్నప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి పక్కన ఎవరూ లేరన్న నిజం ఆమెను కాస్త బాధ పెట్టేది. కానీ ఆ బాధను ఆమె క్షణాల్లోనే జయించేది. తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడడం అలవాటు చేసుకుంది. నువ్వు ఉన్నావు కదా కన్న నాకు, మనమిద్దరం ఈ ప్రపంచాన్ని జయిస్తాం
అని కడుపు నిమురుకుంటూ ధైర్యంగా చెప్పేది. అనన్య ఒక యోధురాల్లా మారుతుంది. 7 ఏళ్ళు అర్జున్ కోసం మూగగా ఎదురుచూసిన అనన్య వేరు. 3 ఏళ్ళు అతని నిర్లిప్తతను భరించిన అనన్య వేరు. ఇప్పుడు తన బిడ్డ కోసం ఒంటరిగా ప్రపంచంతో పోరాడడానికి సిద్ధపడిన అనన్య వేరు. మాతృత్వం ఒక ఆడపిల్లని ఎంత బలవంతురాలుగా మారుస్తుందో అనన్య జీవితం నిదర్శనంగా నిలిచింది. చికాగో నగరంలో చలికాలం ముగిసి నెమ్మదిగా వాతావరణం వేడెక్కుతుంది. కానీ అనన్య జీవితంలో మాత్రం అడుగడుగునా ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంది. ఆమె గర్భం దాల్చి 7 నెలలు నిండాయి. ఒక సాధారణ గర్భిణి కంటే ఆమె కడుపు చాలా పెద్దదిగా ఉంది. దీనికి కారణం ఆమె కడుపులో పెరుగుతున్నది ఒక ప్రాణం కాదు, ఏకంగా 3 ప్రాణాలు. అవును, అనన్య 3 కవలలకు జన్మనివ్వబోతుంది. డాక్టర్ ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒకవైపు భయం, మరోవైపు మూడింతల సంతోషం. ఒక బిడ్డను ఒంటరిగా పెంచడమే కష్టం అనుకుంటే 3 పిల్లలను ఎలా పెంచుతావని డాక్టర్లు మొదట్లో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అనన్య వెనక్కి తగ్గలేదు. నా పిల్లలు నా బలం, నా బలహీనత కాదు అని గట్టిగా చెప్పింది. 3 పిల్లలు అనగానే ఆ మనసులో ఎన్నో కలలు. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల అని స్కానింగ్లో తెలిసినప్పటి నుంచి ఆమె ప్రపంచం ఆ 3 చుట్టూనే తిరుగుతుంది. తన అపార్ట్మెంట్లో ఒక గదిని పిల్లల కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేసింది. 2 నీలం రంగు దుప్పట్లు, ఒక గులాబీ రంగు దుప్పటి, బొమ్మలు, చిన్న చిన్న బట్టలు, సాక్స్ అన్నీ ఎంతో ఇష్టంగా కొనిపెట్టుకుంది. ముఖ్యంగా ఆడపిల్ల మీద అనన్యకు ఎక్కల్లేని మమకారం. తనలాగే ఆ పాపకు కూడా చక్కగా జడ వేయాలని, పట్టు పరికిణీలు కట్టాలని, తన ప్రతిరూపంగా ఆ పాపను పెంచుకోవాలని ఎన్నో కళ్ళు కంది. ఆ పాపకు వెన్నెల అని పేరు కూడా మనసులోనే నిర్ణయించుకుంది. మగపిల్లలకు వీర్, ఆది అని పేర్లు అనుకుంది. కడుపులో పిల్లలు కదులుతూ ఉన్నప్పుడు అనన్య పొందే ఆనందం మాటల్లో చెప్పలేంది. రాత్రిళ్ళు నిద్ర పట్టినప్పుడు తన కడుపు మీద చేతులు వేసుకొని ఆ 3తో గంటల తరబడి మాట్లాడేది. నాన్న లేడని బాధపడకండ్రా, మీకు అమ్మా నాన్న అన్నీ నేనే అవుతాను అని ధైర్యం చెప్పుకునేది. కవళ్ళ గర్భం కాబట్టి అనన్యకి ఎంతో విశ్రాంతి అవసరం. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఎవరు లేరు. తన పనులు తాను చేసుకుంటూ నిండు గర్భంతో ఒక యోధురాల్లా ఒంటరి పోరాటం చేస్తుంది. 8వ నెల ప్రవేశించింది. ట్రిప్లెట్స్ కాబట్టి నెలలు నిండకముందే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు ముందే హెచ్చరించారు. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనతో అనన్య తన హాస్పిటల్ బ్యాగ్ను సిద్ధంగా పెట్టుకుంది. ఆ రోజు రాత్రి చికాగోలో భారీ వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది. అనన్య రాత్రి భోజనం చేసి మంచం మీద వాలి పుస్తకం చదువుకుంటుంది. రాత్రి 12 గంటల సమయం. అకస్మాత్తుగా ఆమె నడుము కింద భాగంలో ఒక సన్నటి నొప్పి మొదలైంది. మొదట్లో అది సాధారణ నొప్పి అనుకొని పట్టించుకోలేదు. కానీ అరగంట గడిచేసరికి నొప్పి తీవ్రత పెరిగింది. పొత్తి కడుపును ఎవరో కత్తులతో కోస్తున్నంత భయంకరమైన నొప్పి. అనన్యకు అర్థమైంది ఇవి పురిట్ నొప్పులు అని. వెంటనే కంగారుగా మంచం దిగడానికి ప్రయత్నించింది. కానీ నొప్పి భరించలేక అక్కడే కుప్పగూలిపోయింది. ఆమె లోపల ఏదో ద్రవం లీక్ అవుతున్నట్టు అనిపించింది. ఉమ్మునీరు పగిలిపోయింది. భయంతో అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. చుట్టూ ఎవరు లేరు. తన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఒక మనిషి తోడులేడు. ఇండియాలో అయితే ఈ పాటికి ఇల్లంతా బంధువులతో నిండిపోయి ఉండేది. తల్లి పక్కనే ఉండి ధైర్యం చెప్పేది. భర్త చేతులు పట్టుకుని అండగా నిలబడేవాడు. కానీ ఇక్కడ ఈ 4 గోడల మధ్య తన అర్ధనాదం వినేవారు ఎవరు లేరు. పంటి కింద నొప్పిని బిగపట్టి నేల మీద ప్రాక్కుంటూ వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకుంది. వణుకుతున్న చేతులతో 911కు డయల్ చేసింది. ప్లీజ్ హెల్ప్ మీ, ఐ యామ్ ప్రెగ్నెంట్, వాటర్ బ్రోక్ అంటూ నొప్పితో విలవిల్లాడుతూ అడ్రస్ చెప్పింది. 10 నిమిషాల్లో అంబులెన్స్ సైరన్ మోగుతూ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చింది. పారామెడికల్ సిబ్బంది తలుపులు తీసుకుని లోపలికొచ్చి రక్తస్రావం అవుతున్న అనన్యకు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్లోకి ఎక్కించారు. అంబులెన్స్ ఆసుపత్రి వైపు దూసుకుపోతుంది. అనన్య నొప్పితో అరుస్తుంది.
నా పిల్లలు నా పిల్లల్ని కాపాడండి ప్లీజ్ అంటూ పదే పదే వేడుకుంటుంది. ఆస్పత్రికి చేరుకోగానే ఎమర్జెన్సీ వార్డంతా కోలాహలంగా మారిపోయింది. ముగ్గురు పిల్లల గర్భం. అందులోనూ నెలలు నిండకుండానే ప్రసవం. పైగా అధిక రక్తస్రావం కావటం డాక్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వెంటనే అనన్యను ఆపరేషన్ థియేటర్లోకి తరలించారు. ఆపరేషన్ థియేటర్లోని పెద్ద పెద్ద లైట్ల వెలుతురు అనన్య కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తుంది. చుట్టూ ఉన్న డాక్టర్లు, నర్సులు కంగారుగా మాట్లాడుకుంటున్నారు. ఒక మిషన్ బీప్ బీప్ అంటూ శబ్దం చేస్తుంది. మెయిన్ సర్జరీ వచ్చి అనన్య చేతిని పట్టుకొని, అనన్య పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. బేబీస్ హార్ట్ రేట్ డ్రాప్ అవుతుంది. మనం వెంటనే సి సెక్షన్ చేయాలి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. అనన్యకు మత్తుమంది ఇస్తున్నారు. ఆ చివరి క్షణంలో ఆమె డాక్టర్ చేయి గట్టిగా పట్టుకొని, నాకేమైనా పర్వాలేదు డాక్టర్, నా ప్రాణం పోయినా సరే నా ముగ్గురు పిల్లలను బతికించండి, వాళ్ళే నా ప్రపంచం అంటూ స్పృహ కోల్పోయింది. ఆపరేషన్ థియేటర్లో ఉత్కంఠభరితమైన వాతావరణం. ఒకరి తర్వాత ఒకరుగా పిల్లలను బయటకు తీస్తున్న డాక్టర్లు. మొదటి పసివాడి ఏడుపు వినపడింది. వాడు వీర్. 2 నిమిషాల తర్వాత మరో పసివాడి ఏడుపు. వాడు ఆది. ఇద్దరు మగపిల్లలు బరువు తక్కువగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారు. వెంటనే వాళ్లను ఎన్ఐసియుకు తరలించారు. కానీ మూడవ బిడ్డ ఆడపాపను బయటకు తీసినప్పుడు థియేటర్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. పాప ఏడవలేదు. శ్వాస తీసుకోవటం లేదు. డాక్టర్లా పాపకు సిపిఆర్ చేసి ప్రాణం పోయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఆ చిన్నారి గుండెను చేతులతో నొక్కి కదిలించటానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఉమ్మునీరు మింగేయటం, ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకవైపు ఇద్దరు పిల్లల ఏడుపు, మరోవైపు ప్రాణం లేని ఆడపాప దేహం. డాక్టర్ల కళ్ళల్లో సైతం నీళ్లు తిరిగాయి. ఒంటరిగా పోరాడుతున్న ఆ తల్లికి చేదు నిజాన్ని ఎలా చెప్పాలా అని వారు మదనపడ్డారు. 4 గంటల తర్వాత అనన్యకు నెమ్మదిగా స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచేసరికి ఆమె రికవరీ రూమ్లో ఉంది. ఒళ్ళంతా విపరీతమైన నొప్పి, తలభారం. అయినా మనసులో మొదటి ఆలోచన తన పిల్లల గురించే. చుట్టూ కలయ చూసింది. ఎవ్వరు లేరు. నా పిల్లలు ఎక్కడున్నారు నా పిల్లలు అని గొణిగింది. అప్పుడే సర్జన్, పీడియాట్రిషియన్ ఇద్దరు గదిలోకి వచ్చారు. వారి ముఖాల్లో సంతోషం లేదు. ఒక తీవ్రమైన విషాదం అలుముకొని ఉంది. అనన్య, హౌ ఆర్ యూ ఫీలింగ్ అడిగింది డాక్టర్. నేను బాగానే ఉన్నాను డాక్టర్. నా పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళని చూడాలి. ముగ్గురు క్షేమమే కదా? నా వెన్నెల ఎలా ఉంది అంటూ ఆశగా కళ్ళల్లో ఒక వింత మెరుపుతో అడిగింది అనన్య. డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి అనన్య దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకుంది. అనన్య, ప్లీజ్ బీ స్ట్రాంగ్. మీ ఇద్దరు బాబులు సేఫ్గా ఉన్నారు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వాళ్ళను ఎన్ఐసియులో ఇంక్యుబేటర్లో ఉంచాం. కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్ గొంతు వణికింది. మరి నా పాప, నా కూతురు ఎక్కడ డాక్టరం? అనన్య గొంతులో భయం మొదలైంది. డాక్టర్ తలదించుకొని, ఐఆమ్ సో సారీ అనన్య. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ప్రసవ సమయంలో ఆక్సిజన్ అందకపోవటం వల్ల మీ ఆడపాప బతకలేదు. షీ పాస్డ్ అవే. ఆ మాటలు అనన్య చెవిలో పడగానే గదిలో సమయం ఆగిపోయినట్టు అనిపించింది. ప్రపంచం మొత్తం ఒకసారిగా కుప్పగూలి ఆమె మీద పడినట్టయింది. డాక్టర్లు ఏమి చెబుతున్నారో ఆమె మెదడు ప్రాసెస్ చేయలేకపోతుంది. నో, నో, మీరు అబద్ధం చెబుతున్నారు డాక్టర్. నా కూతురు నా కడుపులో ఎంతో ఆరోగ్యంగా ఆడుకుంటుంది. నిన్న రాత్రి కూడా నన్ను తన్నింది. తను చెడిపోవడమేంటి? మీరు పొరబడుతున్నారు. నా బిడ్డను నాకు తీసుకురండి అంటూ పిచ్చిదానిలో అరవటం మొదలుపెట్టింది. ప్లీజ్ అనన్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని నర్సులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అనన్య వాళ్ళను నెట్టేసింది. నా బిడ్డ పోవడమేంటి? నేను ఒప్పుకోను. నా కూతురు కావాలి, నా వెన్నెల కావాలి అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఇవ్వటం మొదలుపెట్టింది. ఆమె వేదన చూసి అక్కడున్న డాక్టర్లు, నర్సులు కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోయారు. ఒక తల్లికి తన బిడ్డ చనిపోయిందని చెప్పటం కంటే ఘోరమైన శిక్ష ఈ భూమి మీద మరొకటి ఉండదు. 10 ఏళ్ల తన ప్రేమ ఓడిపోయినప్పుడు కూడా అనన్య
ఇంతలా ఏడవలేదు. కాని తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ తన ముఖం కూడా చూడకుండానే ప్రాణాలు విడిచిందని తెలుసుకున్న ఆ తల్లి గుండె 1000 ముక్కలైంది. మరుసటి రోజు ఉదయం అనన్యను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఎన్‌ఐసీయూ విభాగానికి తీసుకెళ్లారు. ఒక అద్దం వెనక 2 వేర్వేరు ఇంక్యుబేటర్లలో చిన్నగా ఎర్రగా ఉన్న 2 పసికందులు ఉన్నారు. వాళ్ళ శరీరాలకు ఎన్నో వైర్లు, గొట్టాలు అమర్చి ఉన్నాయి. వాళ్ళని చూడగానే అనన్య కళ్ళలో ఒకవైపు ఆనందం, మరోవైపు అంతులేని దుఃఖం. చేతులు చాచి వాళ్ళను తాకాలనుకుంది. కానీ అద్దం అడ్డుగా ఉంది. అద్దం మీద చేతులు ఆనించి అక్కడే తలవాల్చి కన్నీరు పెట్టుకుంది. తన 2 కొడుకులను బతికించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కానీ ఆ తర్వాత ఆమెను మార్చురీకి తీసుకెళ్లారు డాక్టర్లు. ఒక చిన్న టేబుల్ మీద తెల్లటి గుడ్డ కప్పబడి ఉన్న ఒక చిన్న శరీరం. అనన్య గుండె ఆగిపోయినట్టయింది. వీల్‌చైర్‌లో నుంచి కష్టంగా లేచి వణుకుతున్న కాళ్ళతో ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. చేతులు వణుకుతూ ఉండగా ఆ తెల్లటి గుడ్డను తొలగించింది. అక్కడ తన కూతురు తన వెన్నెల కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక దేవతలా ఉంది. ఆ ముఖం అచ్చం అనన్యలాగానే ఉంది. బుల్లి బుల్లి చేతులు, చిన్న పెదవులు. ప్రాణం లేని ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుంది అనన్య. ఆ చల్లటి శరీరం తగలగానే అనన్య గొంతులోంచి ఒక పెద్ద ఆర్తనాదం బయటకొచ్చింది. అమ్మా! లేవే తల్లీ! ఒకసారి కళ్ళు తెరిచి అమ్మను చూడవే! నీకోసం ఎన్ని గులాబీ రంగు గౌన్లు కొన్నానో తెలుసా? నా ఒంటరితనానికి నువ్వే తోడు అనుకున్నాను కదటేం! అమ్మను ఒంటరి చేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా? అంటూ ఆ బిడ్డ ముఖమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీటి దారాలు ఆ పసిబిడ్డ ముఖాన్ని తడుపుతున్నాయి. కానీ ఆ బిడ్డ మళ్ళీ ఊపిరి పీల్చుకోలేదు. తన జీవితంలోకి వచ్చేసిన చీకటిని పారద్రోలడానికి వచ్చిన చిన్నారి చిరుదివ్వెలాంటి ఆ పాప వెలక్కముందే ఆరిపోయింది. ఆ బిడ్డను తిరిగి నర్సు చేతిలో పెడుతున్నప్పుడు అనన్య మనసులో ఒక భాగం శాశ్వతంగా చనిపోయింది. ప్రేమించిన భర్త దూరమయ్యాడు. ఇప్పుడు ప్రాణంగా పెంచుకున్న ఒక బిడ్డ దూరమైంది. దేవుడు తనతో ఎందుకింత కఠినంగా ఆడుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. గదిలోకి తిరిగి వచ్చిన అనన్య మంచం మీద శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఇంకిపోయాయి. గుండెలో ఒక భయంకరమైన నిశ్శబ్దం. కానీ ఆమెకు తెలుసు, తను ఓడిపోవడానికి వీల్లేదు. ఎన్ఐసీయూలో తన కోసం పోరాడుతున్న తన 2 కొడుకులు వీర్ ఆది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం తన బతకాలి. మళ్ళీ నిలబడాలి. తన కన్నీళ్లను దిగమింగుకొని తన 2 పిల్లల కోసం ఒక ఉక్కు మహిళలా మారాలని ఆమె నిర్ణయించుకుంది. ఆడపాప మరణం అనన్య గుండెల్లో తీరని శోకాన్ని నింపింది. కానీ ఆ శోకంలో మునిగిపోవడానికి ఆమెకు సమయం లేదు. అవకాశం అంతకంటే లేదు. ఎన్ఐసీయూలో ఉన్న తన 2 కొడుకులు వీర్ అండ్ ఆదిల్ నెమ్మదిగా కోలుకున్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్ళటం, అద్దం వెనక నుంచి వాళ్ళని చూస్తూ గంటల తరబడి నిలబడ్డం ఆమె దినచర్యగా మారింది. నెల రోజుల తర్వాత డాక్టర్లు వాళ్ళను డిశ్చార్జ్ చేశారు. 2 పసికందులను 2 చేతుల్లో పొత్తిళ్లలో పెట్టుకుని అపార్ట్మెంటుకు చేరుకుంది అనన్య. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే అక్కడ ఆడపాప కోసం ప్రత్యేకంగా అలంకరించిన గులాబీ రంగు ఉయ్యాల ఆమె కంటపడింది. అది చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు సులుతిరిగాయి. గుండెలో ఏదో తెలియని భారం. కానీ చేతుల్లో ఉన్న వీరు ఆది ఒకేసారి ఏడవటం మొదలుపెట్టారు. ఆ ఏడుపు అనన్యను వాస్తవ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. కన్నీళ్లు తుడుచుకొని పిల్లలిద్దరినీ చెరో ఉయ్యాల్లో పడుకోబెట్టింది. మీకు అమ్మ ఉంది కదరా, ఏడవకండి అంటూ వాళ్లకు పాలు పట్టించింది. ఆ రోజు నుంచి అనన్య జీవితం ఆ 2 పిల్లల చుట్టూనే తిరగటం మొదలైంది. ఒకేసారి 2 పసిపిల్లల్ని పెంచడం అంటే మాటలు కాదు. ఒకరు నిద్రపోతే ఇంకొకరు ఏడ్చడం. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఏ తోడు లేకుండా, కుటుంబ సభ్యులు అండ లేకుండా ఒంటరిగా ఆ పసిపిల్లలకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, వాళ్లకు జబ్బు చేసినప్పుడు ఆసుపత్రి చుట్టూ తిరగటం, ఇదంతా ఒక అగ్ని పరీక్షలా సాగింది. అయినా అనన్య ఏ రోజు విసుక్కోలేదు. వాళ్ళు చిరునవ్వులు చూసినప్పుడల్లా ఆమెకు తన బాధలన్నీ మాయమైపోయేవి. తన కడుపున పుట్టిన బిడ్డను కాపాడుకోలేకపోయానన్న అపరాధ భావం ఆమెను తరచుగా వెంటాడేది.
నా వెన్నెల కూడా ఉండి ఉంటే నా చేతుల్లో ముగ్గురు పిల్లలు ఆడుకునేవారు కదా అని ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోయేది. కానీ వీర్ తన చిన్న చేతులతో అనన్య ముఖాన్ని పట్టుకున్నప్పుడు, ఆది పసినవ్వులతో ఆమెను చూసినప్పుడు ఆమెలో మళ్ళీ జీవించే కోరిక రగిలేది. తన పిల్లల భవిష్యత్తు కోసం తను బతకాలి. కేవలం బతకడమే కాదు, ఒక గొప్ప తల్లిగా వాళ్ళ ముందు నిలబడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. పిల్లలకు ఏడాది వయసు వచ్చింది. అప్పటి వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న అనన్య మనసులో ఒక బలమైన ఆలోచన మెదిలింది. తన కూతురు వెన్నెల చనిపోయిన రోజు డాక్టర్లు చేసిన ప్రయత్నం, ఆసుపత్రిలోని వాతావరణం, ఆ చిన్నారికి ఊపిరి అందించలేకపోయిన నిస్సహాయత ఆమె కళ్ళ ముందు ఎప్పుడూ మెదులుతూనే ఉండేది. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకే తల్లికి జరగకూడదు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను బతికించడానికి నేనేదైనా చేయాలి అన్న ఆలోచన ఆమెను నిద్రపోనివ్వలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆమెకు డబ్బును, స్థిరత్వాన్ని ఇస్తుంది కానీ ఆత్మసంతృప్తిని ఇవ్వదు అనిపించింది. అప్పుడే ఆమె జీవితంలో అత్యంత కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తను వైద్య వృత్తిలోకి వెళ్ళాలి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్న మహిళ, ఇద్దరు కవలలకు ఒంటరి తల్లిగా ఉంటూ విదేశాల్లో మెడిసిన్ చదవటం అంటే అది ఒక అసాధ్యమైన కల. కానీ అనన్య సంకల్పం ముందు అసాధ్యం తలవంచక తప్పలేదు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తంలో కొన్ని స్కాలర్‌షిప్ సహాయంతో ఆమె మెడికల్ స్కూల్‌లో అడ్మిషన్ సంపాదించింది. అది ఒక సుదీర్ఘమైన, కఠోరమైన ప్రయాణం. ఉదయం పిల్లలను డే కేర్‌లో వదిలి మెడికల్ కాలేజ్‌కి వెళ్ళటం, సాయంత్రం వాళ్ళని తీసుకొని ఇంటికి రావటం, పిల్లలు పడుకున్న తర్వాత అర్ధరాత్రి 3 గంటల వరకు లావుపాటి మెడికల్ పుస్తకాలు చదవటం. కొన్నిసార్లు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఒక చేత్తో పిల్లాన్ని ఎత్తుకొని జోలపాడుతూ మరో చేతి పుస్తకం పట్టుకుని పరీక్షలకు సిద్ధమయ్యేది. తన గది గోడ మీద వెన్నెల జ్ఞాపకార్థం ఒక చిన్న ఖాళీ ఫ్రేమ్ పెట్టుకుంది. ఆమె అలసిపోయినప్పుడల్లా ఆ ఫ్రేమ్ వంక చూసేది. ఆ ఖాళీ ఫ్రేమ్ ఆమెలో కొత్త రక్తాన్ని ఉడికించేది. తన కూతురు మరణం వృధా కాకూడదని పట్టుదలతో చదివింది. సంవత్సరాలు గడిచాయి. పీడియాట్రిక్స్‌లో నైపుణ్యం సాధించింది. ఆ తర్వాత నియోనాటాలజీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఎంతోమంది హేళన చేసినా, "ఈ వయసులో నీకు మెడిసిన్ అవసరమా?" అని స్నేహితులు వారించినా అనన్య వెనక్కి తగ్గలేదు. తన చెమటను, కన్నీళ్లను అక్షరాలుగా మార్చి అనన్య కాస్త డాక్టర్ అనన్యగా అవతరించింది. కాలచక్రం గిర్రున తిరిగింది. 15 ఏళ్లు గడిచిపోయాయి. ఒకప్పుడు చికాగో నగరంలో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న అనన్య ఇప్పుడు అమెరికాలోని అత్యుత్తమ పీడియాట్రిక్స్ నియోటాలజిస్టులు ఒకరు. ఆమె కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు, ఒక ప్రాణదాత. నెలలు నిండకుండా పుట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమంది పసికందులకు ఆమె తన వైద్యంతో పునర్జన్మ ప్రసాదించింది. అనన్య పేరు మీద ఎన్నో మెడికల్ జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలు, ప్రీ మెచ్యూర్ బేబీస్ విషయంలో అనన్య తీసుకునే నిర్ణయాలు, ఆమె వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. తను పనిచేస్తున్న ఆసుపత్రిలోనే అనన్య వెన్నెల ఫౌండేషన్ పేరుతో ఒక విభాగాన్ని స్థాపించింది. ఆర్థిక స్తోమత లేని తల్లులకు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించటమే ఈ ఫౌండేషన్ లక్ష్యం. తన కూతురు బతకలేకపోయినా ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పిల్లల రూపంలో తన కూతురు బతుకుతుందని ఆమె నమ్మింది. హాస్పిటల్ కారిడార్‌లో డాక్టర్ అనన్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందరిలోనూ ఒక అపారమైన గౌరవం. ఆ తెల్లటి కోట్‌లో ఆమె ఒక దేవతలా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఒకప్పటి అమాయకత్వం లేదు. ఒక స్థిరమైన గంభీరత, పరిపక్వత వచ్చాయి. బాధను దిగమింగి తన కన్నీళ్లను ఆయుధంగా మలుచుకున్న ఒక మహిళా విజేతకు నిలువెత్తు రూపం అనన్య. ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్‌లకు ముఖ్య అతిథిగా పిలిచే స్థాయికి ఆమె ఎదిగింది. ఇండియా నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి అమెరికాలో ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఎన్ని అవార్డులు వచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆసుపత్రిలో తన క్యాబిన్‌లోకి వెళ్ళగానే అనన్య ఒక సాధారణ తల్లిలా మారిపోతుంది. టేబుల్ మీద ఉన్న ఇద్దరు కొడుకుల ఫోటో చూసుకొని మురిసిపోతుంది. 15 ఏళ్ల వీరాది
ఇప్పుడు అరణ్య ప్రపంచం. ఆ ఇద్దరు ఆమెకు రెండు కళ్ళలాంటి వారు. ఆమె ప్రాణానికి ప్రాణం. ఇద్దరు కవలైనప్పటికీ వారిద్దరి వ్యక్తిత్వాలు భిన్నం. వీర్ వీర్ చూడ్డానికి అచ్చం అర్జున్‌లాగే ఉంటాడు. ప్రశాంతమైన వాడు, చాలా తెలివైనవాడు. అనన్యలోని సహనం, ఆలోచించే తత్వం వీరికి వచ్చాయి. పుస్తకాలు చదవటం, సైన్సు ప్రాజెక్టులు చేయటం వాడికిష్టం. వయసుకు మించిన పరిపక్వత వీర్ సొంతం. తన తల్లి పడిన కష్టాన్ని వాడు చిన్నప్పటి నుంచి గమనిస్తూ పెరిగాడు కాబట్టి ఆమెను దేవతలా పూజిస్తాడు. తల్లి కళ్ళల్లో చిన్న బాధను కూడా వాడు చూడలేడు. ఆది ఆది కొంచెం అల్లరివాడు, చలాగ్గా ఉండేవాడు. వాడు అచ్చం అనన్య కాలేజ్ రోజుల్లో ఎలా ఉండేదో అలా ఉంటాడు. క్రీడల్లో చురుకు. ఆదికి అనన్య అంటే పిచ్చి ప్రేమ. అదే సమయంలో ఒక ప్రొటెక్టివ్ గార్డ్‌లా ఫీలవుతాడు. ఎవరైనా తన తల్లిని చిన్న మాటన్నా వాడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇల్లంతా వాడి నవ్వులతో, అల్లరితో సందడిగా ఉంటుంది. అనన్య వాళ్ళను తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది. చిన్నప్పటి నుంచి వాళ్లకు అన్నీ తానే చూసుకుంది. వాళ్లకు స్కూల్లో ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఆస్పత్రుల్లో ఎంత పని ఉన్నా క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్ళేది. వాళ్ళకిష్టమైన వంటలు స్వయంగా వండి పెట్టేది. ప్రతిరోజు రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేయటం వాళ్ళ ఇంట్లో ఒక పవిత్రమైన ఆచారం. పిల్లలకు తమ గతం గురించి పెద్దగా తెలియదు. అనన్య ఎప్పుడు అర్జున్ గురించి వాళ్ళ దగ్గర ప్రస్తావించలేదు. మీ నాన్న మాకు దూరమయ్యాడు. మనకు ఒకరికొకరం మాత్రమే ఉన్నాం అని మాత్రమే చెప్పింది. పిల్లలు కూడా ఆ తర్వాత ఎప్పుడు తండ్రి గురించి అడిగి ఆమెను బాధ పెట్టలేదు. వాళ్లకు వాళ్ళ తల్లి, అమ్మ, నాన్న, బెస్ట్ ఫ్రెండ్ అంతా. అది ఆదివారం సాయంత్రం. అనన్య ఆసుపత్రి నుంచి ఇంటికి కొద్దిగా ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు ఒక చాలా క్రిటికల్ సర్జరీలో ఉండడం వల్ల బాగా అలసిపోయి ఉంది. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఇల్లంతా చీకటిగా ఉంది. వీర్, ఆది ఎక్కడున్నారా అని పిలిచింది అనన్య. అకస్మాత్తుగా లైట్లు వెలిగాయి. హాల్ అంతా అందమైన బెలూన్లతో అలంకరించి ఉంది. టేబుల్ మీద ఒక పెద్ద చాక్లెట్ కేక్, దాని మీద టు ది బెస్ట్ మామ్, బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ అని రాసి ఉంది. వీరాది ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. ఇద్దరు వెళ్ళి అనన్యను గట్టిగా వాటేసుకున్నారు. కంగ్రాట్స్ అమ్మా అని ఇద్దరు ఒకేసారి అరిచారు. అనన్యకేమీ అర్థం కాలేదు. కంగ్రాట్స్ దేనికిరా? నా పుట్టినరోజు కాదు కదా అని అడిగింది అమాయకంగా. వీర్ నవ్వుతూ, అమ్మా, ఈరోజు ఉదయం న్యూయార్క్ టీమ్స్ మ్యాగజైన్లో ఈ దశాబ్దపు అద్భుతం వైద్యుల జాబితాలో నీ పేరు వచ్చింది. మమ్మల్ని పెంచడానికి నువ్వు పడిన కష్టానికి, ఈరోజు నువ్వు సాధించిన ఈ ఘనతకు ఇది చిన్న సెలబ్రేషన్ అని చెప్పాడు. ఆది వెనక నుంచి వచ్చి అనన్య భుజాల మీద చేతులు వేసి, అవునమ్మా, ఆసుపత్రిలో అందరి పిల్లలను కాపాడుతున్నావు, కానీ మమ్మల్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు నీకు మేమే వంట చేశాం అన్నాడు కన్నుగీటుతూ. వారిద్దరి మాటలు వింటుంటే అనన్య గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ 15 ఏళ్ల కష్టమంతా గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. ముగ్గురు కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి అనన్యకి ఇష్టమైన వెజిటేబుల్ పలావ్, పన్నీర్ కర్రీ వాళ్ళే స్వయంగా వండి టేబుల్ మీద ఉంచారు. ఒకప్పుడు తన అర్జున్ కోసం ఎంత ఇష్టంగా వంట చేసి పెట్టేదో. ఆ కంచం వైపు అతను కనీసం చూడనప్పుడు తాను ఎంత నరకం అనుభవించిందో ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు తన కోసం ప్రేమగా వండి తన పక్కనే కూర్చుని ముద్దలు కలిపి పెడుతున్న ఇద్దరు దేవదూతలు ఆమె సొంతం. ప్రేమంటే కేవలం భర్త నుంచి వచ్చేది కాదు, కన్నపిల్లల నుంచి కూడా వస్తుందని ఆమెకు అర్థమైంది. ఎలా ఉందమ్మా మేము చేసిన వంట అని ఆతృతగా అడిగాడు ఆది. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ, అమృతంలా ఉందిరా నాన్న, నా జీవితంలో నేను తిన్న అత్యంత రుచికరమైన భోజనం ఇదే అంటే ఇద్దరి తలలు నిమిరింది. వీర్ అనన్య కన్నీళ్లను తన వేలుతో తుడుస్తూ, నువ్వేడ్చినా కూడా అందంగానే ఉంటావు మామ్, కానీ నువ్వు నవ్వితేనే ఈ ఇల్లు బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు అని ముద్దు పెట్టాడు. ఆ రాత్రి ముగ్గురు కలిసి హాల్లో సోఫాలో టీవీ చూస్తూ అలాగే పడుకున్నారు. అనన్య మధ్యలో పడుకోగా అటువైపు వీరు, ఇటువైపు ఆది ఆమె చేతులు పట్టుకొని నిద్రపోతున్నారు. అనన్య
వాళ్ళిద్దరి ముఖాల్ని చూసుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆ కుటుంబంలో ఉన్నది ముగ్గురే అయినా అక్కడ 10,000 మంది ఉన్నంత ప్రేమ, సందడి ఉంది. ఒకప్పుడు తన ప్రేమను కాదనుకున్న గతాన్ని అనన్య పూర్తిగా వెనక్కి నెట్టేసింది. ఒక అద్భుతమైన జీవితాన్ని తన కోసం, తన పిల్లల కోసం నిర్మించుకుంది. ఈ విజయ శిఖరాలపై ఆమె ప్రశాంతంగా ఉంది. కానీ గతమంత సులభంగా విడిచిపెడుతుందా? వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ గతం నెమ్మదిగా ఆమె వర్తమానం వైపు అడుగులు వేయటానికి సిద్ధమవుతుంది. విధి ఆడుకునే ఈ నాటకంలో భవిష్యత్తు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.